హలో హాయ్ ఫ్రెండ్స్, రేపు మా కాలేజీలో డాన్స్ ఫెస్టివల్ ఉన్నది. మన కిషోర్ బ్రోన్ అయితే కొన్ని టిప్స్ అడుగుదాం. అన్న నమస్తే. తమ్ముడు నమస్తేరా. నేను రేపు డాన్స్ ఫెస్టివల్ అన్న మన కాలేజీలో. ఓకే, ఒకటి ఓల్డ్ సాంగ్ నుంచి నేను డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా. నువ్వారా? ఓల్డ్ సాంగ్ సోలో పర్ఫార్మెన్స్. మరి నాకేం వస్తుందిరా? నాకేం రాదురా. నీకు వస్తుందన్న, ఎందుకన్నా ఇట్లా ఇప్పుడు నేర్చుకుంటావారా? నేర్చుకుంటా. ఓల్డ్ సాంగ్ కావాలి మనకు, అంతే. సోలో పర్ఫార్మెన్స్. సోలో పర్ఫార్మెన్స్ కావాలి. ఏం పాటలు కావాలని? ఏ పైన మంచిగా కొంచెం మన ఇప్పుడు యూత్ కాకుండా కొంచెం అటు ఇటు పాట కావాలి. ఓల్డ్ సాంగ్ కావాలి. సరే నేర్పిద్దాం. సరే, నీకు ఒక మంచి పాట పెడతా. నీకు ఫస్ట్ నువ్వు వచ్చింది చెయ్యి, తర్వాత నేను చెప్తా ఇట్లా. సరే చెప్పండి. ఒక పాట ప్లే చేస్తా, ఓకేనా? చెయ్యిరా, సాంగ్ ప్లే చెయ్యి. ఒక స్టెప్ చిన్నగా చెప్పా, నా స్టెప్. అట్లా ప్రియా ప్రియా కరెంట్ పోయింది, తొందరగా రామ్మా. ప్రియా తొందరగా రామ్మా. ఏం చేస్తున్నావు? ఏమైందన్నయ్య? టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందమ్మా, కరెంట్ పోయింది. ఏం ప్రోగ్రామ్ అన్నయ్య? మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. అరే అత్తలే నాకు. అరే మరి ఏ పాట ఇవ్వాలి? మరి మంచి ఓల్డ్ సాంగ్ ఎత్తుకన్నా, ఈజీగా ఉండాలి. ఓల్డ్ మంచిగా ఉంటది. మంచి పాట ఎదుగు. ఇంకెలాంటివి కావాలి? ఎప్పుడు నువ్వు సువ్వి సువ్వి చేస్తావా? సువ్వి సువ్వి బాగుంటది. అరే ఓకే ఓకే, సువ్వి సువ్వి. సువ్వి సువ్వి పాపులర్ సాంగ్ అది. సువ్వి సువ్వి అట్లా కాదు, అట్లా కాదు. ఎట్లా మరి చెప్పానమ్మా. అట్లా మొత్తం అదే అంటవారు ఇక. అట్లా చెప్పన్నా మరి. నువ్వు ఇట్లా మళ్ళీ డీజే పాట అయితే కొడతారా నిన్ను? అట్లా కొడతారా రే? అట్లా చేద్దురా. ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రిహార్సల్స్ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తేనే కాదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నీకు ఏ పాట? ఇప్పుడు ఈ సువ్విసు అయితే ఊకి ఇట్లా మళ్ళీ డీజే అన్నావు అనుకో, వేస్తారు గుడ్లు టమాటాస్, వేస్తారు గుడ్లు టమాటాస్. అందుకని మంచిగా సెలెక్ట్ చేసుకో ఒక పాట. ఒక పాట సెలెక్ట్ చేయండి అన్న, మంచి పాట. ఏం పాట కావాలి? ఈ శ్రీరాములం పాట ఎత్తావా? అన్న డీజే సాంగ్ అనేది. డీజే స్టెప్ అన్నా, స్టెప్ ఇట్లా రావద్దు నా ఓల్డ్ కాబట్టి. డీజే సాంగ్ ఇంత కష్టపడతాను. ఇప్పుడు నువ్వు ఒక పాట సెలెక్ట్ చేసుకున్నావు, దాన్ని నువ్వు ఏ విధంగా చేస్తావు అంటే రిపీటెడ్ స్టెప్ చేయకుండా వేయాలి. ఊకి ఇట్లా ఇట్లా అనద్దు. మళ్ళీ మారుద్దాం, పాట బట్టి మారుద్దాం. కడువ అన్న కడువ, కడువ అన్న కడువ అంటే ఇట్లా కడువ మీద కడువ పెట్టి, కడువ కడువ మీద. స్టెప్ చెప్పినా కదా నీకు. ఏ పాట అయితే సెట్ అయితే నీకు తెలియదా? గాయంతో నువ్వు రేపు అన్నా, నువ్వు డాన్స్ మాస్టర్ కథాకారు గుచ్చుకు చేస్తావారా? ఓకే నేను చూస్తా. రెడీ? 1 2 3. నాకు పాట రావద్దాను. అరే అట్లే అన్న. అరే ఇట్లా ఇట్లా అంటే కొడతారు రా. ఇట్లా నాది ఇట్లా మళ్ళీ ఇటు తిరుగుతారు అన్న. నువ్వు చెప్తలేవు అన్న నాకు చక్కగా. ఇట్లా ఇట్లా అనాలి అన్న. గట్ల గిట్లా అంటే ఏమనుకుంటారా అన్న? పట్టరా, నేను చేస్తాను, నువ్వు చెయ్యి. అంతే. అరే చేస్తున్నా. వా, ఏం మొత్తం రేపు పాట ఉపయోగవచ్చు.
ఓకే నీకు చెప్పన్నా అని అరే ఈ పాట సెలెక్ట్ చేసుకో మొత్తం రేపు ఈవెంట్ మొత్తం బ్లాస్ట్ రానేది ఈవెంట్ ఆయ్. ఈవెంట్ బ్లాస్ట్ నువ్వు రియాల్స్ అయితేనే ఉండు మొత్తం వీడియోలు మొత్తం వైరల్ చేద్దాం యూట్యూబ్ లో పెట్టుకో వీడియో ఓకే ఫ్రెండ్స్ రేపు మన కాలేజీలో వీడియో ఇస్తాం మన డాన్స్ పోస్ట్ చేస్తా రేపు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ లడ్డుగా మళ్ళీ కలుద్దాం బాయ్ ఈ మధ్య చేస్తున్నారు మీరు ఒకసారి మనం ఫెయిల్ అయితే తెలిసింది కదా ఫెయిల్యూర్ది అదిలో మీ ఇద్దరిలో కనబడుతుంది ఆ కసి నాకు ఇంకేం చెప్పలేను ఆల్ ద వెరీ బెస్ట్